హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ధనలక్ష్మి బ్యాంకులో పోస్టులు వచ్చాయి. సో ఆ పోస్టుల డీటెయిల్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ధనలక్ష్మి బ్యాంకు. సో ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో మనకి కెరీర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే కెరీర్ ఆప్షన్ లేదు, ఇలా మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందకు వచ్చేసేయండి. సో ఇక్కడ కెరీర్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జాబ్స్ ఎంట్రీస్ అని ఉంది. అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ అని ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇలా ఉంటుంది. సో ధనలక్ష్మి బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, తిరుచూర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ మేనేజర్స్. ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఇవ్వలేదు, అంటే నంబర్ ఆఫ్ పోస్టులు ఇవ్వలేదు, బట్ జూనియర్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ మేనేజర్స్ అని ఇచ్చారు. ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, ఏ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ విత్ 97 years ఆఫ్ బ్యాంకింగ్ ట్రెడిషన్, హెడ్ క్వార్టర్డ్ ఎట్ తిరుచూర్, కేరళ. మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కేరళలో అవుతుంది. విత్ అంబియస్ గ్రోత్ ప్లాన్స్, ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ అని ఇచ్చారు. ఇక్కడ పోస్టులు అనేది ఇవ్వలేదు. సో లొకేషన్ పాన్ ఇండియా, ఇది ఎక్కడైనా ఈ బ్యాంకులు ఎక్కడ ఉంటే అక్కడ మీకు జాబ్ ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్కి అయితే 21 నుంచి 25 వరకు ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31/3/2025 వరకు ఇచ్చారు. ఇక అప్లికేషన్, ఇక అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 21 నుంచి 28 వరకు ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ 31/3/2025 వరకు ఇచ్చారు. అప్లికేషన్ ఫీ 700 రూపాయలు అయితే ఇచ్చారు, జిఎస్టి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 60% మార్క్స్ అయితే ఉండాలి జూనియర్ ఆఫీసర్ కి. సేమ్ అసిస్టెంట్ ఆఫీసర్ కూడా అంతే. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ, ముంబై, థానే, నావీ ముంబై, ఎంఎంఆర్, అహ్మదాబాద్, గాంధీనగర్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కోజికోడ్, తిరుచూర్, ఎర్నాకుళం, తిరువనంతపురం. సో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు కూడా ఉన్నాయి. సో మోర్ డీటెయిల్ కావాలంటే ఇందులో మనం చూసుకోవచ్చు. ఇక క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫామ్ 23/6/2025 నుంచి 12/7/2025 వరకు డేట్ ఇచ్చారు. అంటే 20 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ లో చేయాలి. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఫోటోగ్రఫీ ఏ సైజ్ ఉండాలి ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఫోటోగ్రఫీ ఏ సైజ్ ఉండాలి ఏంటి, సిగ్నేచర్, ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇచ్చారు. అవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీ అనేది ఇది నాన్ రిఫండబుల్ కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఉంటే అది కంపల్సరీ ఉంటుంది, అది క్యాండిడేటే బేర్ చేయాలి. ఇక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనం ఈ సెక్షన్ లోకి వెళితే అప్లై ఆన్లైన్ అక్కడి నుంచి చేసుకోవచ్చు అని ఉంది. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీజు ఆన్లైన్ మోడ్లోనే చేయాలి, 708 రూపాయలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక ఫోటోగ్రఫీ సైజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది డీటెయిల్ గా మనకి ఇవన్నీ డైమెన్షన్స్, ఏమేమి అప్లోడ్ చేయాలని చెప్పేసి అన్నీ ఉన్నాయి. ఇక్కడ యాక్షన్ అగెన్స్ట్ క్యాండిడేట్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్డ్ కండక్ట్, యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్. సో అది ఉంటే దాని మీద యాక్షన్ కూడా ఉంటుంది. కాల్ లెటర్ ఎలా తీసుకోవాలి, అలాగే ఐడెంటిఫై వెరిఫికేషన్, సెంటర్ క్లాజ్, అదర్ క్లాజెస్, ప్రాసెస్ ఫర్ అరైవింగ్ ఎట్ కోర్సు, తర్వాత సబ్జెక్ట్ దేని మీద ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్, వెరీ సింపుల్ గా ఇచ్చారు. పోస్టులు అన్ని అయితే వల్ల సాలరీ ఎంత అనేది లేదు ఇక్కడ. సో ఇంకా మనకి వ్యూ డీటెయిల్స్ లో చూస్తే సేమ్ మనం ఇప్పుడు ఏదైతే చూసామో అదే వస్తుంది. సేమ్ ఇప్పుడు ఏదైతే చూసాం మనం అదే అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఇక అప్లై ఆన్లైన్ చూద్దాం. సో అప్లై ఆన్లైన్ అంటే వెరీ సింపుల్ గా ఉంది. ఇక్కడ సో డేట్స్ ఇచ్చారు,
ఇక్కడ మీకు పోస్టులు అయితే ఉన్నాయి, బట్ ఎంత సాలరీ ఎన్ని పోస్టులు అనేది అయితే డీటెయిల్ గా అయితే అడ్వర్టైజ్మెంట్ లో లేదు. బట్ పోస్టులు అయితే ఉన్నాయి ధనలక్ష్మి బ్యాంక్ అనగానే. ఇక్కడ మీకు మెయిన్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ అని ఇచ్చారు. సో ఇది మనకి ఫీ పేమెంట్, లాస్ట్ డేట్ ఇవన్నీ ఇచ్చారు. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నంబర్ కన్ఫర్మేషన్, మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఇచ్చారు. సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోటో, సిగ్నేచర్ సో అప్లోడ్ చేయాలి. తర్వాత డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఒకసారి ప్రివ్యూ చూసుకుంటాం మనం టోటల్ గా. తర్వాత ఇంకా అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ గేట్వే వస్తుంది. సో ఫైనల్ గా పేమెంట్ గేట్వే అనేది కంప్లీట్ చేస్తాం. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో మీరు సింపుల్ గా ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు జస్ట్ ఈ సైట్ కు వచ్చేస్తే ధనలక్ష్మి బ్యాంకు. సో ఇందులో మీరు దీని గురించి కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ గా మీరు కెరీర్ ఆప్షన్ లో క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు పోస్టులు ఉన్నది ఇదే. సో అందుకని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ ఎనీ డిగ్రీ మీద ఉంది కాబట్టి మీరు ఎవరైనా క్వాలిఫికేషన్ ఉండి అలాగే ఏజ్ లిమిట్ కూడా ఉంటే అప్లై చేసుకో. యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 3 years, 5 years, 10 years అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.